పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ హర్యానాలోని హిసార్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత గురువారం ఆమె పోలీస్ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. మొదట 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకోగా విచారణాధికారుల అభ్యర్థన మేరకు కోర్టు మరో 4 రోజులు పోలీస్ కస్టడీని పొడిగించింది. రేవంత్ రెడ్డి మాటల మనిషి నుంచి మూటల మనిషిలాగా మారారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలన నీళ్లు, నిధులు, నియామకాలుగా సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందలు, దందాలు, చందాలుగా సాగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల నిందలు, కాంట్రాక్టర్ల దగ్గర దందాలు, ఢిల్లీకి చందాలు, ఇదే రేవంత్ రెడ్డి పాలన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్పై మరోసారి తనదైన శైలిలో ఒత్తిడి పెంచారు. ఐఫోన్లను భారత్లో కాకుండా అమెరికాలోనే తయారు చేయాలని, లేని పక్షంలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. భారత్ సుంకాలు లేని ఒప్పందాలను ప్రతిపాదించినప్పటికీ దేశీయంగానే ఉత్పత్తి జరగాలన్నది తన కోరిక అని ట్రంప్ తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ అధిపతి ప్రభాకర్ రావుకు అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ ఆయన పెట్టుకున్న అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆయనకు న్యాయపరమైన చిక్కులు మరిన్ని పెరిగినట్లయ్యాయి. భారత్ను పాకిస్తాన్ తన ఉనికిని ముప్పుగా భావిస్తోందని అమెరికా రక్షణ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అయితే భారత్ మాత్రం తన ప్రథమ శత్రువుగా చైనాను భావిస్తోందని, ఆ తర్వాతే పాకిస్తాన్ని ముప్పుగా పరిగణిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. భారత్ మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్ చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్టుని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విజయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్ని భావిస్తోందని, అందువల్ల పాకిస్తాన్ చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని వెల్లడించింది. పాకిస్తాన్ స్పై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ పర్యటనలో ఆమెకు రాచమర్యాదలు అందినట్లు తెలుస్తోంది. లాహోర్లోని అనార్కలి బజార్ సందర్శించిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు ఏకంగా 6 గన్మెన్లు AK-47లతో భద్రత కల్పించిన విషయం బయటపడింది. ఢిల్లీలో గంటల కొద్దీ వర్షం కురుస్తోంది. వర్షం దాటికి పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే తాజాగా వర్షానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1పై కప్పు కూలిపోయింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో పై కప్పు కూలిపోయింది. దేశంలో ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చెన్నైలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించే సత్తా భారత్కు ఉందన్నారు. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న పవన్ 2019లో ఈవీఎం ద్వారా నిర్వహించిన ఎన్నికల ద్వారానే వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటు కరోనాతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 మృతి చెందారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకతో పాటు ఏపీలో కూడా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తెలుగు తేజం పర్వతనేని హరీష్ పాక్పై నిప్పులు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశాల భవనాలతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ తప్పుడు పనుల వల్లనే ఆ దేశంపై దాడులు చేయాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ముదిర్ వైమానిక స్థావరం భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. మే 23న తీసిన ఈ చిత్రాలను ది ఇంటెల్ ల్యాబ్కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. దీని ప్రకారం ముదిర్ ఎయిర్ బేస్లోని ఒక కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనం దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ మరోసారి రష్యాను టార్గెట్ చేసింది. ఏకంగా పుతిన్ హెలికాప్టర్నే పేల్చేందుకు ప్రయత్నించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే ఈ దాడి నుంచి పుతిన్ తప్పించుకున్నారని రష్యా అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు నైరుతి రుతుపవనాలు వారం ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు మే 24వ తేదీ నాటికే ప్రవేశించాయి. రుతుపవనాల ప్రభావంతో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేరళ అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు.